நான் உடல் அல்ல மனம் அல்ல என்ற டீடைல்டு ஆராய்ச்சி நாம் செய்து கொண்டிருக்கின்றோம். அதன் வரிசையில் இன்று நாம் காண வேண்டியது ஒரு வித்தியாசமான ஒரு அனுபவத்தை கொடுத்திருக்கிறார்கள். యాక్చువల్లీ మనకు ఆ అనుభవం ఉందా లేదా మీకు అనుభవం ఉంటే చెప్పండి. ఫాంటోమ్ లింబ్ సెన్సేషన్ అని చెప్తారంట, మాయ ఉరుపు వలి. నా எக்ஸ்பீரியன்ஸ் இதில் மெயின் பாயிண்ட்ஸ் இப்போ ఏంటంటే ஒரு உறுப்பை இழந்தவர்கள் பெரும்பாலும் காணாமல் போன உறுப்பில் உணர்வுகளையும் வலியையும் கூட அதன் இருப்பையும் உணர்வதாக கூறுகிறார்கள். உதாரணம், ஒரு கை துண்டிக்கப்பட்ட ஒருவர் காணாமல் போன கையில் ஒரு அரிப்பு அல்லது பிடிப்பை இன்னும் உணர்கிறார். எக்ஸ்பீரியன்ஸ் ఏంటవా? ఇప్పుడు ఇదే మరి దీనికి యోగ నిద్ర అయ్యాచ్చు అని మా గురుజీ చెప్పినారు. ఒకరికి వచ్చి కాళ్ళు వచ్చి తిండిట యాక్సిడెంట్ లో. దాని ఆ కాళ్ళని వచ్చి ఎత్తిసారంట. ఎత్తినవన కూడా అతను డైలీ వచ్చి ఆ కాలు పోటుకి పెయిన్ భయంకరంగా ఏడుతుంట. కాలే లేదు నీ ఎట్లా పోటెత్తున్నట్టు, లేదు నా కాలు పోటెత్తుతుంది. ఎక్కడ ఎత్తుతుంది నీ అంటి సూంచేటంటే అతను కాలుకి బయట వచ్చి ఈ తావు ఇక్కడ ఎత్తుతుంది అంటే ఇప్పుడు పాదాన్ని నా ఇటు అంటున్నా అంటే ఎట్లా అంటి ఉంచుతారో అదే మరి అంటి ఉంచుతుంటా మట్టి తావులో. ఈ కొన వెనక ఇక్కడ నవ్వు ఇక్కడ నా పోటెత్తుతుంది, ఇక్కడ పోటెత్తుతుంది అని చెప్పి అదే మాదిరి వచ్చి మన ఎట్లా ఎక్స్పీరియన్స్ అవింటూ ఉంటే మనం స్వర్ణ లేకుండా ఏదో ఒక పెయిన్ ఉంది మనకు. నా ఎట్లా ఎక్స్పీరియన్స్ నవ్విందంటే నాకు ఏదో ఒక పెయిన్ ఉంది, నా నిద్ర పైకి లేసేప్పుడు పెయిన్ లేదు తను ఎంచుకుని లభిస్తుంది. అదే మరి నాకు నా ఎక్స్పీరియన్స్ అయిందా దానివల్ల పెయిన్ వచ్చింది. ఆపోజిట్ అని చెప్పాను నాన్న, అది వచ్చి ఆపోజిట్ అట్లా మరి దాని వచ్చి నీ కాలు వచ్చి ఫస్ట్ వచ్చి బాగుంది అటని చెప్పి నీ కాలు లేదు అటని ప్రాక్టీస్ చెయ్యాలి. వాళ్ళకి మెంటలీ వాళ్ళు వచ్చి ఇంకా కాలు పోయిందాన్ని వాళ్ళు అక్సెప్ట్ చేసుకోలేదు. ఎగ్జాంపుల్ నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ మన ఊర్లో అందరినీ అనుభవించిన ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. సమ్ టైమ్స్ వచ్చి మనకు పెయిన్ ఉండేదే మనం మరిచిపోయి పని చేసింది ఆరంభిస్తాము, దాని వెనకనే అయ్యో మనిషి పెయిన్ తెలిసేప్పుడు రియలైజ్ చేస్తాం. సో అది మన అండడం హెవీగా పెయిన్ ఉండేప్పుడు మనం ఏదైనా ముమ్మరంగా మాట్లాడింది ఆరంభించామంటే పెయిన్ లేకుండా పోయేది, డైవర్షన్ టెక్నిక్స్ లా పెయిన్ మారేది. సో ఇదన్నీ మనం అనుభవిస్తూనే ఉందాము. ఇంకో వినోదమైన కేసు ఏమిగా ఉంది అంటే యాక్చువల్గా పెయిన్ లేదు అని చెప్పాల్సింది అవుతుంది. అంటే కాలే లేదు అంటే అక్కడ పెయినే ఉండింది, వాయిపే లేదు. ఆనా వాడి పెయిన్ ఉంది అని ఫీల్ చేసేప్పుడు ఆటోమేటిక్గా వాడికి పెయిన్ ఉంటుందే ఫీల్ అవుతుంది. వాడి కాల్ని ఉంది నేను செய்யறட்டே ఆ பெயின் ఉంది నేను செய்யறது. ஈவன் தோ இட் இஸ் அ ட்ரூத், அதாவது கால் இல்லை என்ற அந்த உண்மை அப்பட்டமான உண்மையாக இருந்தாலும் கூட மனம் அதை ஏற்றுக்கொண்டால் தானே. உன் மனம் அதை ஏற்றுக்கொள்ளாத வரைக்கும் மனம் எதை நினைக்கிறதோ அதுதானே அனுபவமாகிறது என்ற அடிப்படையில் பார்க்கும்போது దీన్ని వచ్చి మన జీవ సృష్టిలనే చెప్పాలి. we should not say the ఈశ్వర సృష్టి. చిత్ర ఈ తాళ వచ్చి నువ్వు అండర్స్టాండ్ చేసుకో. జీవ సృష్టి ఈశ్వர సృష్టి అంటే கயிற்றை பாம்பாக பார்ப்பது என்பது ஈஸ்வர சிருஷ்டி கிடையாது, ஜீவ சிருஷ்டி. இருக்கிறது ஒண்ணு, ஆனா நீயா உன்னை கற்பனை பண்ணிக்கிட்டு நீயா உன்னை அனுபவிக்கிறது அப்படிங்கிறது ஜீவ சிருஷ்டியில வரும். அப்போ இந்த இடத்துல முழுக்க முழுக்க உடம்பே அங்க இல்லை, அதாவது ஒரு காலே இல்லை, ஒரு உறுப்பே இல்லை. ஆனாலும் அந்த உறுப்பில் எனக்கு வலி எடுக்கிறது என்று ஒருவன் சொல்லுகின்றான் என்றால் முழுக்க முழுக்க இவன் மனதால் ஒரு சிருஷ்டியை உருவாக்கி இல்லாததை இருப்பதாக நினைத்து அந்த வலி வேதனையை அனுபவிக்கின்றான். విపర్యయో మిథ్యా జ్ఞానం అటాన్స్ ఒక మంత్ర వచ్చు. నేను దాన్ని ఉండేట్టుగా మనం వచ్చి ఫీల్ చేసేది అటాన్స్ లేని దాన్ని ఉండట్టు ఫీల్ చేసేది అంటే ఏమి పొయ్యి. నువ్వు చెప్పిన ఎక్స్పీరియన్స్ అదేగా, ఉండదాన్ని లేనట్టు ఫీల్ చేసేమేమో. మీరు ముందర ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, జీప్ లో పోయేప్పుడు వాడి చెయ్యి తుండ సకాఫోను అన్న వాడికి తెలియదు, వాడు ఉన్నారలా దాని నుంచి దాన్ని వాడి పోయిందే వాడికి తెలలేదు అటనిసి.
ఎగ్జాంపుల్ చెప్పాల్సిన சரி இதிலோண்டி உடல் நான் அல்ல, அதாவது உடல் இருக்கணும்னாலும் நான் நினைச்சாதான் இருக்கு, உடல்ல இல்லைன்னு நான் நினைச்சிட்டா உடலே இருக்க மாட்டேங்குது அளவு உடலை தாண்டி ஒன்று இருப்பதை நாம் உணர்கின்றோம் அல்லவா? அது என்ன அனேதானே சுதா நூற்றை செய்வலாம். அது மனமா அல்லது வேற ஏதாவது? జీవ సృష్టి అని చెప్పినానే, జీవ సృష్టి செய்வது யார்? మనమా? జీవ సృష్టి చేసేది చితాపాసన్న. అది என்ன పురింజునేట కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. దేని మనసే చేతని నాకు ఫీల్ అవుతుంది. ఎటా చెప్పింది తెలాలేదు. ట్రై చేయరా. అన్న నాకు వచ్చి ఎట్లా అండర్స్టాండ్ అవుతుంది అంటే ఇది వచ్చి ప్యూర్లీ జీవ సృష్టియే. ఇప్పుడు మనం అట అనేది ఏమి ఎన్న కువియల్கள், ఎన్నంగల్ అనేది వచ్చి ఒక జడం. ఎన్నంగల్ అది పాటుకి ఎదిన్నా పరుతుతా అన్ను మన దేని వచ్చి మన థింకింగ్ కి ఎత్తేమో అటాన్సి ముడివు చేసేదే చితాపాసు. ఇప్పుడు ఎన్నంగల్ వచ్చి నా కాలు ఇప్పుడు నా కాలే ఉడంచింది, కాలే లేదు, నా కాలు ఉంటే ఇట్ట చేతును అట్ట చేతును కొండెక్కుతును అది ఇది టెన్సి ఎన్నంగల్ అది పాటు పరుతుతా ఉంటే దాన్ని వచ్చి అవేర్నెస్ లో ఎత్తుకొచ్చేది, దాన్ని విలిపునరులో ఎత్తుకొచ్చేది దోరుట అంటే చితాపాసు. సో అనేప్పుడు ஆட்டோமேட்டிக் ஆனே ரெஸ்பான்சிபிலிட்டி தோறுகு ఎన్నోడ రెస్పాన్సిబిలిటీ దోరు అవుతుంది అంటే చితాపాస్కి వచ్చింది ఇప్పుడు. సో దానిలో ఎంతలవు చితాపాస్ అవేర్నెస్ ఎత్తి దాన్ని ఎంతలవు నమ్ముతుందో ఆ ఎన్నంగల్లో వచ్చే దీన్ని అంతలవు వీండి వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ అవేంది. ఎన్నంగల్ ప్రొడ్యూస్ అవే ఇది ఏమో మనసే, బట్ ఆ ప్రొడ్యూస్ అవే దాన్ని వచ్చి ఒక వీర్యం ఇచ్చేది వచ్చి చితాపాసే అనేప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ చితాపాసే రెస్పాన్సిబుల్ గా అవేంది. புரிஞ்சுங்களா? எண்ணங்களுக்கு உயிர் கொடுப்பவனே சித்தாபாஸ் தான். இங்கே எண்ணங்களை கொடுத்தவன் சித்தாபாஸ் இல்லையா? చితాపాస్ ఉరువాకియవన్ చితాపాస్ இல்லையா? చితాపాస్ లేదంటే ఎన్నంగలే లేదు. ఆనా ఎన్నంగల్ని ఉరువాకేది చితాపాస్ లేదే. మైండ్ అంటేనే ఎన్నంగలేక మన దేనికి పిరిచాలే சத்துவ ரஜோ தமோ எண்ணங்கள் என்று வைத்துக்கொள். சத்துவ ரஜோ தமோ எண்ணங்களை எந்த எண்ணங்களில் இருக்க வேண்டும் என்று முடிவு செய்பவன் అది చితాపాసే. சரி, బట్ ఎన్నహాన ఇప్పుడు నా కంటి ముందేకి కలర్ గా 10 మూట ఉంది, 10 బొమ్మ ఉంది పెట్టుకుంటా, 10 బొమ్మ ఉంది. ఆ బొమ్మని ఇట చూసాను, ఇట అన్ని బొమ్మని చూసాను, ఒక బొమ్మని వచ్చి అట్రాక్టివ్ గా నానే ఎత్తేను. ఆ ఎత్తేది చితాపాస్. ఆ 10 బొమ్మలు వచ్చి ఎట్టా వచ్చి చితాపాస్ కవిందల్లో ఉన్నది. ప్రోగ్రామ్ మేబీ నా ఎప్పుడెప్పుడో వేసిన ప్రోగ్రామే ఉండొచ్చు. ప్రోగ్రామర్ అనేవాడు చితాపాస్ చెప్పినావా? ప్రోగ్రామ్ అనేది మనసుని చెప్పినావా? ఇప్పుడు ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా ఫంక్షన్ అవుతుంది. ప్రోగ్రామ్ చేసి పెట్టాలంటే ప్రోగ్రామ్ వచ్చి ఆటోమేటిక్ గా ఫంక్షన్ ఉన్నాయి పెట్టుకుంటా. బట్ స్టిల్ ప్రోగ్రామ్ నే రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ ఉరువాకింది అది. ప్రోగ్రామ్ ని ఉరువాకింది చితాపాసేనా? அப்ப எண்ணங்களை உருவாக்கியவனே சித்தாபாஸ் என்று சொல்ல வருகிறதோ என்று எனக்கு தோன்றுகிறது. ఎన్నంగల్ని వచ్చి ఉరువాకి రోగ వేసినవన ఎట్ట చితాపాస్ రెస్పాన్సిబిలిటీ అవును. అది పర్తేది పరుకుతాంది, దాన్ని ఫిక్స్ చేసేవాడు ఇప్పుడు చితాపాస్ అవితినండు అట్టే నాకు తోంచుతుంది. మనదిని ఇయల్బు వచ్చి అదువాటు ఏనా ఎంచుతా ఉండేది దానియుடைய ఇయల్బు. ఇప్పుడు వచ్చి తెల్లాట పారాయణ చేసేప్పుడు அடுத்து ஏன் వండాల ఏనా ఎంచేప్పుడేను ఇవాళ దేనికి వండికి పోయి ఎప్పుడు చూస్తాడు, ఇవాళ గమ్ముని చదువు
అనేసి సితాపాస్ అని చెప్తే ఆ ఎన్నం వచ్చి ఆ మనసులో వచ్చే ఎన్నం వచ్చి అది స్టాప్ అవుతుంది. మనసులో వచ్చే ఆ ఎన్నాన్ని సితాపాసన్ మన వచ్చి ఎట్టా ఎత్తురావలే దాని வினாத்தே போவலனா లేకపోతే ఎట్టా ఎత్తురావలే ఎట్టా ఉండాలి అనేసి సితాపాసన్గా ఉండ நான் முடிவெத்தேன். ఇప్పుడు వచ్చి ఏనా యాక్సిడెంట్ అవుసును, ఇటైనా అవుసును, ఇట పొయ్యెత్తులో ఏనా అవుసును, ఏనా ఒక థాట్ వచ్చిందంటే ఇవాళ దేనికి ఇది అన్ని వాడి చేత ఉండబోతుంది, వాడి చెయ్యలు ఏ నడపోతుందో నడుతుంది. అట్టనే నడిసాలో మన వచ్చి ఆ వెల్కమ్ డిఫికల్టీస్ లో అట్నే నడిసిన వెనకని మన వచ్చి ఇది ఒక మాయా ఫీలింగ్స్ మన నుంచి ఉండిన వెళ్ళవునా ఇదే మారితా మన ఎత్తుకొచ్చి అటొక ఎన్నో మనసులో ఉండి కర్పణలో పరితేప్పుడే ఇట్ట సితాపాసన్గా ఉండవంటే నాను ఇదే మారి ఎత్తుకొచ్చి చెప్పేది సితాపాసన్. ఆ సితాపాసన్ చెప్పలేదంటే మనసులో అలవాటే పోతాను, మనసులో వచ్చామంటే అదవాటు దాని ఇష్టాన్ని అదవాటు మన వేసి పెట్టింది ఫుల్ అదవాటు పరుతుతా ఉన్న మన రేటి ఏనా నడుస్తున్నావు ఇట్టనా అట్టనా ఏనా వచ్చేపుడుతాను ఇదేని మనసు నడిచేది నడాపోతుంది ఉలహనే మాయయేక ఏనా ఇదే మరి ఎత్తుకొచ్చి పెట్టేది సితాపాసన్. మనదుడి ఇయ్యల్బు వచ్చి అదవాటు పొయ్యేదే కర్పణలో అనేసి చెప్పింది వచ్చేయండి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు అంటే ముందే ఒకటి చూసామే, ఇది నానా లేదు అంటే నా మనస నువ్వే నానే నానే అధికారం ఉందన్నా ఆనా వచ్చి ఇవాళ ఉంటే నాలేదేహా ఇవాళ ఉండ నువ్వే. సరే సుధా, నా ఏం తోంచుతుంది నేను చెప్పే, నువ్వు దాన్ని ఏనా పురించబోతే నాకు క్వశ్చన్ పట్టాడు సరియా. సో ఇన్నాళ్ళు మనం ఏం డిస్కస్ చేసామంటే స్క్రిప్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ స్క్రిప్ట్ అనేది మనసుని, ఆ స్క్రిప్ట్ ఉసిరిచ్చేది నడికండుని. సో ఒక స్క్రిప్ట్ ఉన్న ఒక పిచ్చకార వేషాన్ని ఇటెట్నే ఉండాలి, ఇటెట్నే నడుచుకోవాలి, ఇటెట్నే వచ్చి ఫీల్ చేయాలి అటానికి ఒక స్క్రిప్ట్ ఉన్న సితాపాస్ వచ్చి నేరపోయి అక్కడ స్క్రిప్ట్ లో కూండంగానే వీళ్ళు వచ్చి అన్ని ఫీల్ యాక్చువల్గా మనసుకి ఫీల్ దొరకదు, ఆ మనసుని ఫీలింగ్ ఇచ్చేదే ఈ సితాపాసే. ఇది మనం ఇన్నాళ్ళు డిస్కస్ చేసింటాం, ఓకేనా. ఇప్పుడు నా కేள்వి అడిగేది ఏమంటే హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ అనేది నా కేள்వి, సరియా. ఆ స్క్రిప్ట్ ని వేసింది దోరు అనేది నా కేள்వి. ఇది ఇవాళ వరకు సుధా ఏం చెబుతుంది, మనసోడ సుభావన్న అది వాటి స్క్రిప్ట్ వేత ఉన్నున్నా అది ఏదో దానికి ఉసురు ఉండట్టు, దానికి ఉనరు ఉండట్టు, దానికి పవర్ ఉండట్టు, అది అటు స్క్రిప్ట్ వేసుకుంటా ఉన్నున్నా అనేట అది మాట్లాడుతుంది. అది నా ఎక్కడనో ఇడుచుతుంది. అది ఎప్పుడు జడంని చెప్పావో అది స్క్రిప్ట్ రాసింది కూడా దానికి ఎక్కడ ఉంది పవర్. ఎన్నంగల్ అదివా పరుతునున్నా అది దానుடைய சுபாவம்னா అంటే ఎన్నంగల్ పరితింది కూడా యు మస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఉణర్வு ఆత్మస్వరూపనుடைய సాన్నిధ్యం లేకుండా ఎన్నంగల్ నుంచి పరితింది వెళ్ళవదు. அப்படி எண்ணங்களை மனம் என்று ஒன்று இருந்து மனம் என்று ஒன்று இருந்து அது ஓடுகிறது என்றால் ஓட வைப்பவன் ஒன்று இருக்க வேண்டுமே ఒకటి. ஆனா సుధా ఎగ్జాంపుల్ చెప్పింది ఇవాళ పారాయణ చేసుకుంటాండే ఇప్పుడు అడితే ఏం చేయాలి ఇటు చేయాలని ఏమైనా పరుస్తాండే ఇప్పుడు గమనుండే ఇటు ఎంచు అనగానే ఎంచుతుంది అట అని చెప్తుంది, சரியா. அப்போ எந்த எண்ணங்களில் நான் இருக்க வேண்டும், திருப்பி அந்த எண்ணங்களை நிப்பாட்டு, இந்த எண்ணங்களுக்கு வா என்று சொல்லு అటాన్సి చెబుతుంది అనేప్పుడు హియర్ ద సితాపాస్ హస్ గాట్ సంథింగ్ మోర్ పవర్ఫుల్ అటని మరి నాకు ఫీల్ అవుతుంది. నా సింపుల్ ఏం తోచుతుంది అంటే స్క్రిప్టే సితాపాసే రాసేండు అనే మరి తోచుతుంది, సరియా. నాను ఏం మరి నీకు డౌట్ మర్చిపోయినా అంటే అనగా స్క్రిప్టే సితాపాస్ రాసేయండి అనా స్క్రిప్ట్ సితాపాస్ లేదు నేను చెప్పాలి. స్క్రిప్ట్ ఇస్ నాట్ సితాపాస్ బట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్క్రిప్ట్ అంటే சித்தாபாசே. வேஷம் சித்தாபாஸ் அல்ல, ஆனால் வேஷத்திற்கு மூல காரணம் சித்தாபாసే. ఎప్పుడు ఎప్పుడైతే అక్కడ నన్ను చూసా ఉంటే సినిమాలో చూసా ఉంటే కథ రాసేవాడి వేరే, డైరెక్టర్ వేరే, నడిగండి వేరే అని వేరేగా వచ్చిన. బట్ యాక్చువల్లీ ఇక్కడ చూసా ఉంటే అన్ని వీండే, డైరెక్టర్ వీండే, కథ రాసేవాడి వీండే, స్క్రిప్ట్ వీండే, ఎవ్రీథింగ్ ఇస్ వీండే అనేప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్, హూ హాస్ క్రియేటెడ్ ద స్క్రిప్ట్ అని చెప్తే ఇట్ ఈస్ ది సితాపాస్ విచ్ హాస్ క్రియేటెడ్ ది స్క్రిప్ట్ నే మనం చెప్పాల్సింది వస్తుంది.
అనే కరుతుకు నువ్వు ఏం చెప్పింది వచ్చేవి. అన్న స్క్రిప్ట్ కండిపా మననేనా రాసిండాము, మన రాసిందే వస్తుంది. అది కూడా మనవుడియ ఆ ప్రతిబింబ ఉణర్వులో ఉండి దానికి ఒక ఉణర్వు మన ఇయ్యపోయే అది వచ్చి పనిచేస్తుంది. మన రాసిందే మననిచ్చే అది పనిచేస్తుంది. பிரதிபிம்ப உணர்வு தான் ஸ்கிரிப்டை எழுதியது. சிதாபாஸ் தான் ஸ்கிரிப்டை எழுதியது. கரெக்டா? அண்ணா சரி. ஏற்கனவே எழுதி வைக்கிறதா, வைத்து விட்டு அதில் போய் ஒட்டி விளையாடுகிறதா, எழுதி கொண்டே விளையாடுகிறதா அனே அடுத்த கொஸ்டின் அனுபவியம். அதாவது ஏற்கனவே எழுதிய ஸ்கிரிப்டில் அது போய் வேஷம் எடுத்துக்கொண்டு ஆடுகிறதா, அல்லது ஸ்கிரிப்டை எழுதி கொண்டே ஆனால் அதே சமயத்தில் அந்த வேஷத்திலும் இருக்கும் அந்த வல்லமையும் சிதாபாசுக்கு உண்டா? సెకండ్ ఆప్షన్ మేజర్, ఫస్ట్ ఆప్షన్ ఉండొచ్చు. లేదు మా వెరీ ఈజీ. ఫస్ట్ ఆప్షన్ వచ్చి నిద్రహల్లో కనవులో మనకు వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. ஸ்கிரிப்ட் எழுதி கொண்டேனா? எழுதிட்டு ஏற்கனவே எழுதுனது அனுபவிக்கிறது கனவு. ஓகே, குட் எக்ஸாம்பிள். நினைவுல ఇవాళ నా రాసేనే నా అది ఎక్స్పీరియన్స్, ఇవాళ ఏ రాసేనో అదే నా ఎక్స్పీరియన్స్. సింపుల్ మన ఒకే వరిలో మీకు పురించబెట్టితే మనమాసుల కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు ఇవాళ జ్ఞాపకరండ. ఓకేనా? కాన్షియస్ లో ఉండేప్పుడు సితాపాస్ అండ్ స్క్రిప్ట్ రాసుకుంటానే అనుభవించుతా ఉండేవాడు కాన్షియస్ సితాపాస్. ఓకేనా? స్క్రిప్ట్ ని రాసి పెట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే సితాపాస్ ఏది అంటే సబ్ కాన్షియస్ మైండ్. రెండునే మనం అనుభవించుతాం. அதாவது మన బతుకుతా ఉండేప్పుడే ప్రోగ్రామ్ రాసుకుంటాను ఉండాము, ఏర్కనవే రాసి పెట్టిన ప్రోగ్రామ్ ని అనుభవించి ఉంటాం. రెండు టుగెదర్ నడుతుంది అని చెప్పింది వచ్చేనా? సుధా నాకు తోచేది రైటా తప్ప నువ్వు చెప్పాలి అన్న. మన వచ్చి ఇప్పుడు నా రాసి పెట్టిన వెనక నడిచిన వచ్చానంటే దాన్ని మార్చినే వెళ్ళవద్దు. దానికోసం అది మొత్తం కరెక్ట్ మనం చెప్పిన వెళ్ళవద్దు. ఇట్ట అనేసి రాసి పెట్టాను, ఆనా ఇప్పుడు నా ఎట్టా అండానో దాని తగ్గట్టని నా మారుకుంటును అనేసి రాసి పెట్టిండాను. ఇప్పుడు వచ్చి నా వచ్చి సత్సంగ విని సాత్విహాని రావాలే అనేసి ఇప్పుడు నా ఎంచా అంటే నా ఏర్కనవే రాసి పెట్టింది వేరే హానేలో ఇప్పుడు నా కాన్షియస్ లో ఎట్టా ఎంచినా దాని తగ్గట్ట మారుకుంటును అని చెప్పింది వచ్చి. సో నా సపోర్టివ్ అని మాట్లాడేవు నువ్వు, కరెక్టా? కండిపా. సో ది సితాపాస్ హ్యాస్ ది పవర్ టు రీరైట్ ది ప్రోగ్రామ్స్ అని ఎప్పుడు చెప్పామో అప్పుడే அது வச்சு முடிந்த விஷயத்தில் இருக்கிறது என்ற வார்த்தைக்கு இடம் இல்லை. நிகழ்காலத்திலும் அது இருக்கிறது. எழுதி வைத்ததையும் அனுபவிக்கும், புதிதாக எழுதியும் அனுபவிக்கும், எழுதி கொண்டேயும் அனுபவிக்கும் అని చెప్పచ్చు నేహ. ఓకేనా అన్న? నాకు ఇది ఎట్లా పురించుకుంది అంటే ఫస్ట్ అனைத்து మున్ కల్పనయే అటెన్సి మాట్లాడేప్పుడు ఒక విషయం మనకు అంటి ముందేకి ఇది అటెన్స్ ఒక నామ రూపం మనకు తెలిసింది అంటేనే ఏర్కనే నీ రోగ కర్పణ ఉండపోయే నువ్వు చెప్పేవి. ఒక పిల్లి ఉంది, ఒక పుడిని చూసా ఉంటే ఇది పిల్లి మారే ఇది ఉంది. ఇప్పుడు పచ్చ కలర్ లో ఒక ఏమో ఒకటి చూసి ఏమో పెట్టుకుంటా, ఇది వచ్చి పచ్చ కలర్ లో ఒక పిల్లి మారే ఒకటి ఉంది అంటే ఇది పిల్లి మానే ఉంది అనేసి దానికి పచ్చ పిల్లి అటంచి మనం చెప్పాము. ఓకేనా? ఇది వచ్చి ఏర్కనవే ఉండదాన్ని పెట్టి మనం చెప్పాము. అలా ఎట్లా చెప్పాము అంటే పచ్చ పిల్లి అటంచి ఒక రీక్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ రీక్రియేట్ చేసేదిని ఏర్కనే ఉండేదిని రెండునే అక్కడిగా నడిచేదే మన అన్నినేను. ఒక బిల్డింగ్ ని చూసామంటే ఇల్లు, ఒక మూవీ చూసాను, ఆ మూవీ వచ్చి మూవీలో ఒక సెట్ ఆఫ్ పీపుల్స్ వచ్చి ఒక పొలాన ఉంటుంది. వాళ్ళకి ఏనే తెలియదు, ఆర్టిఫిషియల్ ఉండేది ఎదినే వాళ్ళకి తెలియదు. ఫ్లైట్ లో పోయేప్పుడు దొడ్డో కొండు బీర్ బాటిల్ ని తూకి వేస్తుంది. వెయ్యంగా అంటే బాటిల్ ని చూస్తే ఇది ఏమినే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం ఎంచుకుంటుంటే పైన అండి పడంగా అంటే ఇది దేవుడు మనకి ఇచ్చిందండి, ఇది దోర ఇంట్లో ఉందో వాళ్ళు బాగుంటారు అటంటే ఒకటి ఎత్తుకుపోయి పెట్టుకున్నారు. కడేస్తా బాటిల్ ని పెట్టి వాళ్ళందరికీ మార్చి 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 వచ్చేస్తున్నా ఊర్లో. నేను ఫైనలీ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తుంటే అన్ని దీని నుంచే వచ్చింది, దేవుడి తొండి రాలా సైతాన్ తొండి వచ్చింది ఇట మేర ఒకటి చూసా. అంటే ఏర్కనవే నా స్క్రిప్ట్ లో అది ఏమి అనేది ఉన్నది తింటేనే
నాకు అది ఏమైనా నా కంటికి మోట తెలుస్తుంది. కంటికి తెలిసేది అన్నినే ఏమింటే సూழ்நிலைகள் అది వచ్చి ఏற்கனவே నా రాసింది. ఇప్పుడు నా దానిలో వచ్చి సుఖపడేనా దుఃఖపడేనా లేదంటే నా సత్వాన ఉండి సుఖపడేనా రజస్ లో ఉండి సుఖ దుఃఖం పడేనా తమస్ లో ఉండి సుఖ దుఃఖపడేనా అనేది ఇవాళ నా కాన్షియస్ లో వచ్చి నా రాసి దాని ఎక్స్పీరియన్స్ అవేను అటనిసి నా చెప్పాను అటనిసి నాకు புரிஞ்சுతుంది. அதாவது నువ్వు కొత్తగా ఇవాళ அடுத்த క్వశ్చన్ ఏమి చూచావంటే ஏதேனும் ஒன்று நான் அனுபவப்படாத ஒரு விஷயம் என் முன்னால் வந்தால் அதை நான் அனுபவிக்கவே முடியாதல்வா అని చెప్పిన విషయం దాన్ని వాళ్ళ వరే చెప్పిన ఏற்கனவே నా ఎక్స్పీరియన్స్ లో ఉండపోయే ఫస్ట్ నా కంటికి అది తెలుసుందేను నాకు జాగ్రత్త అవుతుందేను దాని వచ్చి ఒక నేము నా ఇచ్చేను ఓకేనా. అప్పుడు దీన్ని చూసి ఈ బిల్డింగ్ అటెన్సి నా దేని పెట్టి ఇచ్చేను ఏற்கனவே ఇట్లా ఉంటే బిల్డింగ్ నుంచి నాకు నా రోగం ఉంది అది వచ్చి సబ్ కాన్షియస్ లో అది చితాపాసే రాసి పెట్టింది. నాకేం తోచుతుంది ఇంటే విషయాను కన్నా సబ్జెక్ట్ కొంచెం మారిపోతుంది ఉన్నాலும் இதை டெப்தா போகணும்னு நினைச்சேன்னா இதுவரைக்கும் நான் அனுபவிக்கப்படாத ஒரு விஷயத்தை நான் காணும்போது என்னால் அதை உணர முடியாதல்லவா అటాను ఒక పాయింట్ ఎత్తుకుతుంది. యాక్చువల్లీ నీకు రోగా జీవన్ మట్టం లేదు ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు దూరంటే జీవనం నువ్వే ఈశ్వరనం నువ్వే పరబ్రహ్మం నువ్వే సరియా. నా ఏற்கனவே చెప్పిన ఈశ్వర సృష్టి అనేది బేసిక్ ప్లాట్ఫామ్ ని మొత్తం ఉండాకింది పదం అన్నిని స్క్రిప్ట్ రాసేది నా హీరోగా ఉండాలన్నా విల్లన్గా ఉండాలన్నా సో அடுத்து நான் ஏன் செய்யாలి ఈ స్క్రిప్ట్ అంతా మననే రాసుకున్నాము. మేజర్ పోర్షన్ వచ్చి జీవ సృష్టియే. ఈశ్వరనుடைய సృష్టి అనేది వెరీ స్మాల్ పోర్షన్ లోనే అంటే బేసిక్ ప్లాట్ఫామ్ ని ఉరువాకాలే ప్లస్ కంట్రోలర్ గా ఉండాలి ఇది వాడు పని అని చెప్పిన சரியா. సో ఇన్ సచ్ కేస్ ఈ பஞ்சபூதங்கள் என்றால் என்ன என்று ஆட்டோமேட்டிக்காக அனைவரும் அறிந்திருப்பார்கள். ఏంటంటే ఈశ్వర సృష్టి మన రోగం ఉంది. సో ఆ సృష్టిயின்படி పంచభూతంகள் ఇది బేసిక్ ప్లాట్ఫామ్. పంచభూతంగల్లోండి ఆటోమేటిక్గా ఎవాల్వ్ అయ్యేదే ఈ ఒట్టు మొత్తం ఉలహం. ఒక్కట్లా నేడు టెక్నాలజీ వేరే రేంజ్కి పోతా ఉంది అంటే అన్నినే పంచభూతంగల్ నుండి ఎవాల్వ్ అవుతా పోయేదే. ఎలక్ట్రానిక్స్ చిప్ అనేది సిలికాన్ అనేది అగైన్ పంచభూతంగల్ నుండి వచ్చిందే. బేసిక్ పంచభూతం ఆ పంచభూతంగల్లో ఉండి అలా అన్ని జ్ఞానాన్ని దోరు సర్వజ్ఞానాన్ని ఈశ్వరుడే ఉన్నాడు. నువ్వు థింక్స్ చేసావంటే నీకు ఐడియా ఇయ్యబోయేది ఈశ్వరుడే. సో ఆ వహలో వచ్చి ఈశ్వరుని వాడు ఉన్నాడు. తెలాని విషయాన్ని తెలా పెట్టిందుకు నీకు హెల్ప్ చేసేవాడు నీకు రోగనే ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు ఎత్తు వచ్చావంటే ఇట్ నాట్ ఎ బిగ్ థింగ్ టు అండర్స్టాండ్ వాట్ యు సే సరియా. మనకు బేసిక్గా சில விஷயம் తెలిసిన బట్ అన్ని విషయం తెలియదు. మన బేసిక్గా சில விஷயம் తెలిసిందాన్ని పెట్టు మన గనక విషయాన్ని తెలుసుకోవచ్చును అనే ఒక కెపాసిటీ మనకి ఇచ్చినాడు. దానికే చెప్పినావు పిల్లి మారి ఉంది పచ్చ పిల్లిని ఎక్స్ట్రా ఒకటి పెట్టుకుంటా అట అంటే ఇది ఏమి మనకి తెలిసిన దాన్ని పెట్టి కొత్తగా ఒక విషయాన్ని అండర్స్టాండ్ చేసుకునేది. ఎల్కేజీలో ఉండి మన చదివేది అదే. సో మనకి ఏற்கனவே ఒక బేసిక్గా కొంచెం తెలుస్తుంది. ఒక బిడ్డకు ఏమినే బేసిక్గా తెలియకపోతే వాళ్ళకి ఏని కూడా చెప్పించింది తెలియదు. ஏதோ ஒரு அறிவு செப்பினாரே அமிர்த அனுபவல ஒரு அறிவு இருக்கின்றது. அறிவொன்று இருப்பதால் தான் நீ அதற்கு அறிவை புகட்ட முடிகிறது. அறியும் சக்தியே இல்லாதவனுக்கு நீ எதையும் சொல்லிக் கொடுக்கவே முடியாது. அறியும் சக்தி என்று பேசிக்கலி ஒன்று இருக்கின்றது. அது மேன்மேலும் இது இப்படின்னா இப்படி இப்படின்னா இப்படி இப்படின்னா அப்படி என்று நாம் அதை புரிந்து கொண்டு நாம் வளர்க்க ஆரம்பித்து விடுகின்றோம். ஆதலால் இங்கே அந்த ஒரு சில சர்டன் திங்ஸ் லைக் பேசிக்ஸ் சர்டன் திங்ஸ் மட்டும் ஈஸ்வர சிருஷ்டியாக இருந்தாலும் அதால மட்டும் சித்தாபாசம் మనకు చెప్పింది వెళ్ళవల. ஆனால் புதிதாக கற்றுக்கொள்வது அனைத்தும் சித்தாபாசே. ஆனால் இந்த சித்தாபாசுக்கு இந்த బేసిక్ సృష్టి మనకి తెలుసును ఆటోమేటిక్గా అన్ని సితాపాసుకు తెలుసును అనేనా దానిలో ఉండి మనం ఎవాల్వ్ అయ్యేమో నేను సరియా. సో నా సబ్జెక్ట్ మారిపోవద్దు ఇవాళ స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చి తాగి నాకు అన్నడిస్తాను. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉంటామంటే కొంచెం ఉడలై తాండి మనదేం సేరి డిస్కస్ చేస్తా ఒక్కొక్క పాయింట్ లో అనే ఫీలింగ్ నా ఎత్తువచ్చా. ఏం పాయింట్లు ఉన్నాయంటే మాయ ఉరుపు వలి ఫాంథోమ్ లిమ్ సెన్సేషన్ అనే ఒక పాయింట్ ఉంది. అది ఏమి అంటే இல்லாத உறுப்பு நம்மிடம் இல்லாத உறுப்பு நமக்கு இருப்பதாக தோன்றுவதும் அதில் வலி ஏற்படுவதாக தோன்றுவதையும் అనుభవిக்கின்றோம். అది మన అందరి ఎక్స్పీరియన్స్ మేబీ గన గురి ఉండిండదు.
பட் இருக்கின்ற ఉరిపిలే இருக்கின்ற వలిயை అనుభవికామల్ இருக்கின்றோம். అది అందరి ఎక్స్పీరియన్స్ అవే విషయంగా ఉంది. సో దీన్ని కూడా క్వాంటమ్ లీప్ ரெஃபரன்ஸ் చెప్పచ్చు. இருக்கின்ற உறுப்பு இருக்கின்ற வழியே இல்லைன்னு சொல்றோம்ல, அப்ப மாய வழி. మాయ వలి అని చెప్పచ్చు. మాయ ఉరుపు వలి దాని పేరు మాయ ఉరుపు అంటే మా ఉరుపు అనేది లేదు, మన ఉంది ఉండదని యాక్చువల్గా చూసా ఉంటే మన ఉరుపు ఉందా మరి డీపా పోయినా ఉంటే సరే కన్ఫ్యూస్ అవ్వద్దా. సరే மாய உறுப்பு வலி அதான் செப்ஷோ சப்ஜெக்ட்ல நம்ம ரெண்டுனா சரி புரிஞ்சுக்கொண்டா. சோ உடல் நான் அல்ல என்று மிக எளிதாக புரிந்து கொள்ளலாம். ஆனால் இப்போது இங்கே இல்லாத காலை இருப்பதாக, இல்லாத வலியை இருப்பதாக நினைத்தது எது, அல்லது இருக்கின்ற வலியை இல்லை என்று நினைத்தது எது என்று அடுத்த கேள்விக்குள் நாம் சென்றோம். அப்போது மனம் என்ற ஒரு விஷயத்தை நாம் கண்டுபிடிக்க முடிகிறது. ஆமப்பா இருக்கட்டும், ஆனால் அந்த மனமா அல்லது மனதிற்கும் வேற ஏதாவது இருக்கின்றதா என்ற ஒரு விஷயத்தையும் பார்க்க வேண்டியிருக்கின்றது. ஏனென்றால் எல்லோருக்கும் மனம் இருக்கிறது. நிறைய பேருக்கு கால் இல்லாம இருக்காங்க. ஆனா கால் இல்லாதவன் எல்லாம் இல்லாத காலுக்கு வலி எடுக்கிறதுன்னு சொல்றது இல்ல. ஒரு சிலர் மட்டும்தான் இல்லாத காலுக்கு வலி எடுக்கிறதுன்னு சொல்றான். அப்போ இந்த மனசு இப்படி நினைக்க வேண்டும் என்றும் அந்த மனசு அப்படி நினைக்க வேண்டும் என்றும் தீர்மானித்தவன் ஒருவன் கண்டிப்பாக இருந்தாக வேண்டும். அப்போது மனம் தீர்மானிக்கிறது என்ற இந்த விஷயத்தையும் நாம் சொல்வதற்கு இல்லை. அதே போன்றுதான் இருக்கின்ற வழியை ஒருவன் இல்லை என்று சொல்லுகின்றான், இருக்கிற வழியை ஐயையோ என்று அனுபவிக்கின்றான் இன்னொருவன். இந்த இடத்திலும் கூட இவனது மனம் இப்படி இருக்க வேண்டும் என்பது யார் தீர்மானிக்கின்றது, அவனது மனம் அப்படி இருக்க வேண்டும் என்று யார் தீர்மானிக்கிறார்கள் என்றால் மனதை தாண்டிய ஒரு விஷயம் கண்டிப்பாக இருந்தாக வேண்டும் என்றுதான் புலப்படுகிறது. சரியா? இப்படி நாம் யோசிக்கும் போது இப்படி 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 இருந்தால், அதாவது ஸ்கிரிப்ட், அதாவது மனம் என்றாலே ப்ரோக்ராம் என்று சொன்னீர்களே, என்னுடைய ப்ரோக்ராம் அப்படி இருக்கு, அவனுடைய ப்ரோக்ராம் அப்படி இருக்கு, அதனால் இவனுக்கு அப்படி ஒரு ஃபீலிங் வருகிறது, அவனுக்கு அப்படி ஒரு ஃபீலிங் வருகிறது என்றெல்லாம் நீங்கள் சொன்னாலும் கூட அந்த ப்ரோக்ராம் செய்தவன் ஒருவன் இருக்கின்றான், அவனால் இதை மாற்றி அமைக்கவும் முடியும். யோக நித்ரா என்ற அடிப்படையிலே அம்மாதிரியான நபர்களை குணப்படுத்த முடியும் என்று நீ சொன்னாய். அதற்கு என்ன அர்த்தம்? அவர்களுக்கு ஹிப்னாட்டிசம் மாதிரி கிட்டத்தட்ட யோக நித்ரா. சோ அவர்களுக்கு ஒரு துயில், ஒரு ஹாஃப் நித்ரையில் எடுத்து சென்று உண்மையில் உங்களுக்கு கால் இல்லை, உங்களுக்கு உண்மையில் வழி எடுக்கவில்லை என்று புரோகிராம் செய்கின்றான் அவன். யோக நித்ராவின் வாயிலாக புரோகிராமரை தட்டி எழுப்பி அந்த புரோகிராமை மாற்றி அமைக்கும் முயற்சி அங்கே நடக்கின்றது. அப்படி அந்த புரோகிராமர் எழுந்து அந்த புரோகிராமை மாற்றி அமைத்து விடும் போது மீண்டும் அவன் அவ்வாறு எனக்கு வழி எடுக்கிறது என்று சொல்வதில்லை என்று நாம் புரிந்து கொள்ள முடிகிறதுன்னு చెప్పాను. சரியா? So therefore, even though everyone is activating based on the program, அதாவது இந்த மாயை வழி என்ற அந்த ஒரு விஷயத்தின் வாயிலாக உடம்பு நான் அல்ல என்று எளிதாக புரிந்து கொண்டாலும் கூட இங்கே மனம் நான் என்று நாம் குழம்ப வேண்டிய அவசியம் இல்லை. ஏனெனில் எல்லோருக்குமே இந்த ஒரு உணர்வு ஏற்படவில்லை. ஒருவனுக்கு ஏற்பட்ட அனுபவம் இன்னொருவனுக்கு இல்லை என்ற அடிப்படையில் பார்க்கும்போது ஒவ்வொருவருக்கும் மனதிற்கு மேலே ஒருவன் இருந்து கொண்டு அவன் தீர்மானிக்கின்றான் என்பது போல் வருகிறது. அப்போ ஈவன் தோ ப்ரோக்ராம், அப்கோர்ஸ் ப்ரோக்ராம் தான் அப்படின்னா கூட அது ப்ரோக்ராமர்னு ஒண்ணு இருக்கான், அவன் தான் அதுக்கு காரணமா இருக்கான். ப்ரோக்ராமுக்கு காரணம் யாரு? ப்ரோக்ராமர். அப்ப இத்தனை நாள் வரைக்கும் நம்ம சொன்னோம் ஒரு ஸ்கிரிப்ட் தான்ப்பா மனசுன்னு வச்சுக்கோ, அந்த ஸ்கிரிப்ட்ல எவன் ஒருத்தன் உள்ள போயிட்டு நடிக்கிறானோ அவன் சித்தாபாஸ்ன்னு வச்சுக்கோ அப்படின்னு சொன்னோம். இப்போ என்ன சொல்ல வேண்டியது இருக்குன்னா ஸ்கிரிப்டே சித்தாபாஸ் தான்னு சொல்ல வேண்டியது இருக்கு. ஏன்னா சித்தாபாஸ் இல்லைன்னா ஸ்கிரிப்டே இல்லை. ஸ்கிரிப்ட்னு சொன்னீங்களே, அது ஒரு ஜடம்னு சொன்னீங்களே, ஆமா அது வெறும் எழுத்துக்களாக இருக்கும் என்ற வரையில் இது ஜடம்தான். அப்ப எப்படி புரிஞ்சுக்கிறது அப்படின்னா நம் மனதிலே இரண்டையும் நமக்கு சொல்லி இருக்கின்றோம். ஒன்னு கான்சியஸ் மைண்ட், சப்கான்சியஸ் மைண்ட். நம்ம கிளாஸ் மெம்பர்ஸ்க்கு எல்லாம் ரொம்ப நல்லாவே தெரியும். அப்படிங்கிற அடிப்படையில பார்க்கும்போது சப்கான்சியஸ் மைண்டை நீ ஸ்கிரிப்ட் என்று வைத்துக் கொண்டால் கன்ஃபியூஷன் இருக்காது. ஏற்கனவே எழுதி வைத்த ஸ்கிரிப்டிலே உட்கார்ந்து கொண்டு அனுபவிக்கின்றது என்று நாம் முன்பு சொன்னோமே, அதுவும் உண்மைதான். ஆனால் அப்படி மட்டும் நாம் அனுபவிக்கவில்லை, எழுதி கொண்டேயும் கூட நாம் அனுபவிக்கின்றோம். ஏனென்றால் கான்சியஸ் மைண்டிலே நமது எண்ணங்களை அவ்வப்போது அந்தந்த நேரத்திற்கு நாம் எண்ணங்களை மாற்றி அமைத்து தீர்மானித்துக் கொண்டு நாம் அந்த செயலை அனுபவிக்கக்கூடிய வல்லவர்களாக இருக்கும் பட்சத்தில்
ஏற்கனவே எழுதிய ஸ்கிரிப்டில் மட்டும்தான் இந்த சிதாபாசன் அமர்ந்து வேலை செய்கின்றான் என்று சொல்வதற்கு இயலாது. இவன் அவ்வப்போது எழுதி கொண்டும் கூட அந்த நேரத்தில் அவனால் நடிக்க முடியும் என்பதை புரிந்து கொள்ள வேண்டும். ஏனென்றால் திரைப்படத்தில் கதை, திரைக்கதை, வசனம், டைரக்ஷன் என்று ஒவ்வொருவருக்கும் தனித்தனியாக இருப்பார்கள். ஆனால் அத்வைத சித்தாந்தத்திலே அனைத்தும் ஒன்றல்லவா என்றால் இந்த சிதாபாசனை தான் கதை, திரைக்கதை, வசனம், டைரக்ஷன் அனைத்துமாக இருக்க வேண்டிய ஒரு அவசியம் ஏற்படுகிறது என்று சொல்லும் போது கண்டிப்பாக நாம் புரிந்து கொள்ள வேண்டிய அடுத்த ஒரு ஆழமான உண்மை என்ன என்று கேட்டால், நம் மனம் என்பதும் கூட இங்கே சிதாபாஸ் என்றுதான் தோன்றுகிறது. ஆனால் பின் ஏன் ஐயா மனத்துக்கும் சிதாபாஸுக்கும் டிஃபரன்ஷியேட் பண்ணி காட்டுகிறாய் என்று கூறும்போது புரோகிராமர் என்று புரிந்து கொண்டால் சுலபமாக இருக்கும். ஜடம் என்றாயே, அது உணர்வு மயம் என்றாயே, இப்போது ஒன்று என்கிறாயே, குழம்ப வேண்டாம். கண்டிப்பாக இது ஜடம்தான், அவன்தான் உணர்வு மயமானவன். ஆனால் ஜடத்திற்கு காரணம் அந்த சிதாபாஸ் என்று கூற வருகின்றேன். சிதாபாஸ் ஜடம் அல்ல. புரோகிராமர் ஆக முடியாது, புரோகிராம் ஆக முடியாது. ஆனாலும் புரோகிராமர் தான் புரோகிராமாக இருக்கின்றான். இந்த புரோகிராம் ஆக இருப்பது எதுன்னா புரோகிராமர் தான் இந்த புரோகிராமாக இருக்கின்றான் என்று சொல்ல வேண்டியது இருக்கிறது. ஆனால் புரோகிராமுக்கு உணர்வு கிடையாது, புரோகிராமுக்கு அது ஜடம் என்றெல்லாம் நான் சொன்னது உண்மையே என்றாலும் ஏதோ புரோகிராம்னு ஒண்ணு தனியா இருக்கிற மாதிரியும் புரோகிராமுக்கும் சம்மந்தம் இல்லை என்பது மாதிரியும் நீ தீர்மானித்து விடாதே. புரோகிராமிக்கின் ரெஸ்பான்சிபிலிட்டியே அந்த புரோகிராமராகத்தான் இருக்கின்றான். என்னென்ன மனதில் இருக்க வேண்டும், எந்தெந்த எண்ணங்கள் உருவாக்க வேண்டும் என்று முழுமையாக தீர்மானிப்பவனாக இருக்கின்றான். ஒரு கயிறை பாம்பாக கண்டான், வாஸ்தவம்தான். ஆனால் ஞான கண்கொண்டு அதை பார், ஞான வெளிச்சத்தோடு பார். பாம்பை கயிறை கயிறென்று உணர்ந்து விடு என்று கண்ணன் சொல்லுகின்றான் என்றால் கயிற்றை பாம்பாக காண வேண்டும் என்பது புரோகிராம். அந்த புரோகிராமை மாற்றி அமைக்க முடியும், கயிற்றை கயிற்றாகவே காண முடியும் என்பதும் புரோகிராம் தான். ஆனால் அந்த புரோகிராமர் இல்லாமல் புரோகிராம் வருமா? ஆதலால் it has such a close connection between the program and programmer என்று புரிந்து கொள். even though program ஜடமே என்றாலும் program and programmer has a very close connection because the 100% responsibility for that program is nothing but a programmer. இந்த ப்ரோக்ராமுக்கு முழு பொறுப்பாளி யார் என்று கேட்டால் கண்டிப்பாக அது புரோகிராமர் என்று தான் சொல்ல வேண்டியது இருக்கிறது. சிதாபாஸ் தான். ஈவன் இப்போ ஒரு லூசா ஒருத்தன் இருக்கான்னா அதுக்கு சிதாபாஸ் தான் காரணம். ஒருத்தன் ஹீரோவா நடிக்கிறான்னா அதுக்கும் சிதாபாஸ் தான் காரணம். என்னென்ன ஸ்கிரிப்ட்ல எந்தெந்த ஸ்கிரிப்ட் எழுதி வச்சு நடிச்சாலும் சரி, நடிச்சு கொண்டே எழுதினாலும் சரி, இங்கே முழுக்க செயல்படுவது அந்த சிதாபாசகத்தான் இருக்கின்றான் என்ற உண்மையை நாம் புதிதாக புரிந்து கொண்டதாக எனக்கு தோன்றுகிறது. అన్న నాకు ఒక డౌట్, అంటే ఈశ్వర సృష్టించి ఒక ప్లానే లేదా? ఈశ్వరుని సృష్టి చెయ్యలేదు, అది వచ్చి ఓకే. ఈశ్వరుని వచ్చి యానే సృష్టి చెయ్యలేదు, பேசிக்கா கொஞ்சம் விஷயம் வச்சு சிருஷ்டி செய்யறாங்க பஞ்சபூதங்கள். எனக்கு சிருஷ்டியை வழி நடத்துபவனே அவன் தானடா. ஏன்னா நான் இங்க சிருஷ்டி பண்ணிட்டு இருக்கேன், நீ அங்க சிருஷ்டி பண்ணிட்டு இருக்க, அப்புறம் 2 பேரும் சிருஷ்டியை முட்டிக்காம வந்து வழி நடத்துறவன் அவன் தானே. ఇప్పుడు దారం ఉంది, దారాన్ని వచ్చి నా దారంగా చూసేనట్టంటే అది వచ్చి అది ఈశ్వర సృష్టిని నా ఈశ్వర సృష్టిగా చూసేను. ఇప్పుడు దారాన్ని జీవనే చూసేండు, దారాని దారంగా అంటే సిచ్యువేషన్స్ అన్నినే వచ్చి ఈశ్వర సృష్టి. బేసిక్ సిచ్యువేషన్ ని పెట్టుకో, బేస్ ప్లాట్ఫామ్. దీంట్లో కూడా మన జీవ సృష్టిలో సిచ్యువేషన్ నే మారి చూస్తున్నా, ఉండ సిచ్యువేషన్ వేరేగా మారి చూస్తున్నా. ఆ సిచ్యువేషన్ ఈశ్వర సృష్టి చెప్పి రాకూడదు. దాన్ని వచ్చి మనం అది వచ్చి నా మాట్లాడిందే రాలేదు. ఈశ్వర సృష్టిని యాజ్ ఇట్ ఇస్ ఈశ్వర సృష్టిగా చూడాలి. ఆ టైమ్స్ ఒకటి ఉంది మనం ముందర మాట్లాడినామే. నువ్వు వచ్చి ఈశ్వరండే ఒకరు ఉండాలి అంటే ఈశ్వరండే వచ్చి నీకు వేరే మాదిరి సూచన చెప్పినామే. అప్పుడు వచ్చి అది ఈశ్వర సృష్టి, అది జీవ సృష్టి, అది అల్టిమేట్లీ అన్నీ జీవ సృష్టినే. అన్నీ జీవ సృష్టి. నీ సబ్ కాన్షియస్ నీ కర్మాని అడిపడలో ఓ మారే వాడి సూచాల్సింది అవుతుంది. అదే ఈశ్వర సృష్టి. అవును, కరుణానిధి ఉన్నాండి. కరుణానిధి మంచివాండ కెట్టవాండ? నువ్వు వచ్చి మంచివాండి చెప్పేవు, నా కెట్టవాండి చెప్పాను. అవును, వాండోட తొండండికి మంచివాడు, మత వాళ్ళకు కెట్టవాడు. ఏదో ఒకటి అట్ట మరి ఉంది.
ఆనా ఏదో ఒక కారణాన్ని పెట్టి వాడి మంచివాడి చెప్పేయండి. నా ఏదో ఒక కారణాన్ని పెట్టే కెట్టవాడి అని చెప్పాను. ఓకేనా? ఆ కారణాన్ని ప్రొడ్యూస్ చేసింది ఎప్పుడో జీవనే. అలా ఇప్పుడు ఆ కారణాన్ని ప్రొడ్యూస్ చేసింది జీవన ఈశ్వరన. కర్ణాన్ని మంచిగా ఉంటా చెడ్డ ఉంటా అడిగేవా? నా వచ్చి అదే కేள்వి కరెక్ట్ అని చూడు. అదే నువ్వు అడిగేవే. సుధా దాని డౌట్ పురించుతున్నాను చూడు. అది ఏమంటుందంటే ఈశ్వర సృష్టి జీవ సృష్టిలో దాని డౌట్ వచ్చింది ఇవాళ. சரியா? ஏன் டவுட் அడుகுதுன்னுட்டு கல்பனையின் கலப்பில்லாமல் நீ காணும் போது உனக்கு தெரிவதெல்லாம் ஈஸ்வர சிருஷ்டி என்றும், கல்பனையின் கலப்போடு நீ காணும் போது உனக்கு தெரிவதெல்லாம் ஜீவ சிருஷ்டி என்று நாம் சொன்னோம். சரியா? இப்போது கருணாநிதி என்ற ஒரு நபரை ஒருவன் காண்கின்றான். கல்பனையின் கலப்பில்லாமல் காண்கின்றான். 2 நபர்கள் இருக்கிறார்கள். 2 நபர்கள் கல்பனையின் கலப்பில்லாமல் காண்கிறார்கள் என்று வைத்துக்கொள். அப்போதும் கூட கருணாநிதி ஒருவனுக்கு நல்லவனாகவும் ஒருவனுக்கு கெட்டவனாகவும் ஃபர்ஸ்ட் தெரிவானா அనే క్వశ్చన్ అడిగితే தெரிவான் என்றால் இதை எப்படி புரிந்து கொள்வது? ఇదేమో దాని అడిగిన క్వశ్చన్. లేదునా కరుణానిధి వచ్చి మంచివాడిని ఒకరికి తెలుస్తుంది, కరుణానిధి చెడ్డవాడిని ఒకరికి తెలుస్తుంది. అనా కరుణానిధి సోండు ఉన్నాడేక అది జీవ సృష్టియా ఈశ్వర సృష్టియా అని అడుగుతుంది. அட்டடுவலா கல்பனையின் கலப்பில்லாமல் காணும் போது ఈశ్వర సృష్టి అనుభవించலாம். నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ చిత్ర. నేనేం చెప్పినానంటే నువ్వు ఒక కల్పనని పెట్టుకు చూసా ఉంటే అది నువ్వు చేసే సృష్టిని అర్థం. నువ్వు ఏ కల్పన చెయ్యకుండా నువ్వు ఒకటి చూసా ఉంటే అటంటే ఏర్కనవే ఈశ్వరుడు అதாவது బేసిక్ ప్లాట్ఫామ్ ని వాడి సృష్టి చేసిందని నువ్వు చూసేవు. యాజ్ ఇట్ ఈస్ రియల్ ని రియల్ గా చూసేవు అని అర్థం అంటని చెప్పిన. ఇది ఏం డౌట్ అడుగుతుందంటే ఇంకా డెప్త్ అనే పోవలే. ఒక కరుణానిధి ఉన్నాడు. ఇక కరుణానిధి అనే మనిషి అందరితో సమంగా ఉండండు. సరియా? సో వాడి సిల గురికి బాగా మంచిది చేస్తున్నాడు, సిల గురికి చెడ్డది చేసేయండు. ఓకేనా? అట్లా కల్పన చేసుకుంటా. సరియా? ఇప్పుడు వీండు మంచిది చేసిన వాడు ఉన్నాడు. అதாவது తొండరలాగా బాగా మంచిది చేసేయండు, మత వాళ్ళకి వద్ద చెడ్డది చేసినాడు. అట్లా పెట్టుకో. ఇప్పుడు ఒక తొండండి వచ్చి கற்பனை கலப்பலேகன்னே వాడు చూసాலும் కూడా, அதாவது வீணுடைய விருப்பு வெறுப்பு అనేది ఏమినే செய்யகண்ட చూసాலும் కూడా వీండికి పొరుత వరకం వాడు మంచిదే చేసినాడు అటానే ఎప్పుడు వాడు మంచివాడు అనేది తెలుసును. అదే మరి ఇంకోహండు వాడు ఏమినే వాడి వెరుపు అనేది వీటితో వెరుపు లేకుండా చూసేయండి పెట్టుకుంటా వాడు వెరుపు అనేది తుక్కరం లేకుండానే చూసేయండు. ఆనాలు వాడి చెడ్డదే చేసినాడు. దేర్ఫోర్ వాడి కంటికి చెడ్డగానే తెలుసును. అటానే ఎప్పుడు గీతాలో ఈశ్వర సృష్టి అనేది ఏం చేరుతుంది అనే మాదిరి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇట్స్ ఎ ట్రికీ క్వశ్చన్. వచ్చిందా సుధా మోట? రెండు గురించి మా చిత్రాకం సుధాని నాకు పురించింది నా ఇవాళ ఇది చెప్పంగట అట్టే మంచిది చేసే వాడి కలపడం లేకుండా చూసాలు మంచిదీని సోటి ఉంది, కలపడం లేకుండా చూసాలు చెడ్డదీని సోటి ఉంది. అట్టే கலப்படம் இல்லாமல் பார்த்தாலும் கூட அனைவருக்கும் ஒன்றாக தெரியும் என்பதற்கு கேரண்டி கிடையாது అనే மாதிரி వస్తుంది. అన్న కృష్ణ ఫీల్ తక్కువైనా ఉంటే అన్నిగా వాండే నడిచేయండి. ఇలా మంచిది సెడ్డేది ఏమి మంచిది సెడ్డేది అనేది కన్నన్ పాయింట్ ఆఫ్ లో ఒకటిని లేదు. వాళ్ళ కర్మ తగ్గట్టు వాళ్ళ ఎట్టా అయ్యాల ఎట్టా ఎత్తాల ఏం చెయ్యాల అనేసి కరుణానిధి అనే వేసాన వాడిని నడుచుతా అన్నాడు అనేసేక మనం చూడాల. కరుణానిధి అనే వేసాన నడుచుతా ఉన్నాండినే నా చూసేను. నాకు అన్నండినే చూస్తా. అది ఏం అడుగుతుంది? మాయని చూసేదంటే దానికి కన్ఫ్యూజన్ లేదంట. అన్నిని మాయగా చూసా ఆనా రోల్ అనేది నా ఎంచుకున్నాను ఇన్నాళ్ళు. నా వచ్చి విరుపెరుపులో చూసేదాని నుంచి నాకు ఒక మాదిరి తెలిపింది, వాడి విరుపెరుపులో చూసేదాని నుంచి వాడికి వేరే మాదిరి తెలిపింది అనేసి. రెండు గురిని ఇప్పుడు విరుపెరుపు లేనే చూసేయండి ఆనా రోల్ వేరే వేరేగా తెలిపింది అనే ఇప్పుడు ఈ తావులో ఈశ్వర సృష్టి ఎట్లా செயல்படுతుంది అని అడిగేవు. మాయలనే రోల్ ఒకటి మరే తెలాలే.
విరుపరుపు లేకుండా చూస్తే నీకు నాహని ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేనా, 2 జ్ఞానిలున్నా మన మాట 2 జ్ఞానిలు ఒక చిప్పిని చూసేరు. ఆ చిప్పిని వచ్చి వైరం అటంచి ఒకటి ఎంచుకుంటున్నాడు, ఒకటి వచ్చి కళ్ళు చిప్పి టెన్సి చూసేయండి, లేదు వేరైనా చూసేయండి, లేదు దారం ఎగ్జాంపుల్ చెప్పితారు. దారం ఉంది, 2 జ్ఞానిలు నడిచిపోయారు. ఒకటి పామని చూసేయండి, ఇంకొకటి వచ్చి నారని చూసేయండి. ఇది ఇవాళ ఆ కంటికి ముందేకి ఉండే దారం అది ఈశ్వర సృష్టిగా దారం, వాస్తవాన అది దారం. ஆனா வீண்டு కంటికి వీண்டு ஞானே துர்வாசரன் வசிஷ்டரன் పొయ్యారని పెట్టుకో. 2 రెండుని వేరే వేరేగా చూసేరు. ఇవాళ వీళ్ళ రోగం వచ్చిన ఈ సృష్టి వచ్చి వీళ్ళ జీవ సృష్టియా లేదంటే ఈశ్వర సృష్టియా? ఈశ్వర క్వశ్చన్ గురించి క్వశ్చన్ బాగా పరిచిందమ్మా, புரிஞ்சுதுங்களா? ఓకేనా. ఆన్సర్ నా చెప్పేదా? ఆన్సర్ ఏమంటే జీవ సృష్టియే. అదెట్టా అన్నా, అవును, నీ కంటికి దారంగా ఈశ్వరుండి తెలా పెట్టేండు, ఈశ్వరుండి తెలా పెట్టేండు. ఇంకొకటి కంటికి పాముగా తెలా పెట్టేది ఈశ్వరుండే. ఆనా దానికి కారణం ఈశ్వరుని తిరగదు. నీ కర్మ పడి నీకు దారంగా తెలాలే అనిసి నీ కంటికి దారంగా సుంచేండు, వీంటి కర్మ పడి వాటికి పాముగా తెలాలి అనిసి వాటికి పాముగా సుంచేండు. ஆக்சுவலி ஈவன் தோ ஈஸ்வர சிருஷ்டின்னு தானே விட ஈஸ்வர கண்ட்ரோல் ஏற்கனவே செப்பின்னா கர்ம வினை கர்ம பல தாதாவாக இருக்கின்றவன் ஈஸ்வரன். அவர்கள் கர்ம வினைக்கு ஏற்ப அவனவன் தான் எல்லோருக்கும் அனுபவத்தை கொடுக்கின்றான் என்றாலும் கூட அவன் நேரடியாக அவனாக சிருஷ்டி செய்து கொடுப்பதில்லை. உனது ஜீவ சிருஷ்டியிலிருந்து அவன் எடுத்து கொடுக்கின்றான்னு செப்பின்டானேகா. அடிப்படையில திங்ஸ் அவன்ட்டு யூ கேன் ஏபிள் டு அண்டர்ஸ்டாண்ட். சோ கல்பனையின் ఉండు నా ముడిచే కల్పనயின் కలపలే అంటే చూత ఒకటి మరి నా తెలాలే అటాని ఒక పెద్ద డౌట్ ఎత్తుకొచ్చామంటే, நீ ஞானி ஆன பின்னரும் கூட உனக்கு பிராப்த கர்மா என்பது இருக்கத்தான் செய்யும். நீ இந்த பிராப்தா முடியும் வரைக்கும் உனக்கு ஒரு అనుభవంகள் ఏర్పట్టు கொண்டுதான் இருக்கும். అది నీ ప్రాప్త కర్మ దగ్గటే నీకు వచ్చిన, ఇంకొక ஞானி ఉండాన ప్రాప్త కర్మ దగ్గటే వాడికి వచ్చిన. సో தேர் ஃபோர் அவர்கள் ஞானிகளானாலும் கூட கல்பனையின் கலப்பின்றி பார்த்தாலும் கூட அவர்களின் அனுபவங்கள் ஒன்றாக இருக்க வேண்டும் என்ற அவசியம் இல்லை. காரணம் அவனுடைய பிராப்த கர்மா வேறு, இவனுடைய பிராப்த கர்மா வேறு. ஆதலால் கர்ம வினையின்படி ஈஸ்வரன் இவனுக்கு வேறு மாதிரியும் இவனுக்கு வேறு மாதிரியும் காட்டலாம். கல்பனையின் கலப்பில்லாமல் பார்க்கும் போது நீ ஈஸ்வர சிருஷ்டியை தான் காண்கிறாய் என்று சொல்லலாம், நானும் ஈஸ்வர சிருஷ்டியை கண்டேன் என்று சொல்லலாம். ஆனாலும் கூட அது வேறுபாடு அடையும். காரணம் பிராப்த கர்மா. இவாள சுதா மாட்டடாசனம் సుధా అన్నా జ్ఞానికి ప్రారంధ కర్మ లేదు మోట. నా ఏం చెప్పింది వచ్చేంటే జ్ఞానిగా ఉంటా కూడా మీరు చెప్పినట్ట 2 ఒకటి మారి తెలాలనేసి అవసరం లేదు. అదేంటే కోర్ని మనం మిస్ చేయకుండా చూసిన వెనక అదే ఇంటెన్షన్ అదే ముఖ్యమే తవిర రోల్లో మనం వచ్చి మార్చి చూసేది అనేది ఒక ముఖ్యం లేదు. అది జీవ సిస్టమ్ మీరు చెప్పినట్ట కోర్ని మిస్ చేయకుండా 2 జ్ఞాని కండిపా చూస్తును ఉన్నది ఒక్కటే పరబ్రహ్మనే, లేకపోతే కన్నండే టెన్సి చూస్తును అనేప్పుడు వాడు ఎట్టా చూసాలనే తప్పు లేదు అనేట తోచుతుంది. తప్పు రైట్ ధోరణ అడిగినారు అనిత, అరివాలి తప్పు రైట్ ధోరణ అడిగినారు అనిత. జ్ఞానేం చెప్పినామన్నా మనం తప్పు రైట్ అంతా చెప్పింది రాలేదు. హియర్ జస్ట్ వీఆర్ అనలైజింగ్ అబౌట్ హౌ ఈ జీవ సృష్టి అండ్ ఈశ్వర సృష్టి ఫంక్షన్ అనేదాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాంటాము. అదే తప్పు సరి చెప్పలా, వాళ్ళు ఎట్టా చేసాలనే కరెక్ట్ అని చెప్పేయండి. అది ఓకేమా, దల్ల మాకు డౌటే లేదు. ఎప్పుడు జ్ఞాని లభించాడో కర్పణని కలపలేకుండా చూసేయండో విరుపురుపు లేకుండా చూసేయండో అప్పుడే వాడు వచ్చి వాడు దారంగా చూసాలం వాడి జ్ఞానే, పాముగా చూసాలం వాడి జ్ఞానే, దానిలో డౌట్ లేదు. ఒకటి మరి చూడాలనేసి లేదు, విరుపెరుపు లేకుండా ఉంటా కూడా అందరు 2-3 జ్ఞాని ఉండారంటే అందరి ఒకటి మరి తెలాలనేసి లేదు. ఆ తెలాలనేసి లేదు అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మరమండే ఎక్కిందా లేదా గురించి నిన్న వాళ్ళ కర్మవుడి అనుభవం తగ్గట్టే మనకు ఎక్స్పీరియన్స్ అవును అని చెప్పినారు. ప్రాప్త కర్మ వీని బాధించదు, ఆనాலும் వీడి ప్రాప్త కర్మ ఉందేహా అనిలాగా ప్రాప్త కర్మ లేదు అనహ. ప్రాప్త కర్మ నుడిచి వీడి దాంచినాడు వాస్తవనే. ఆనా ఈ ఒళ్ళు ఉందేహా,
వీడిదా ఒళ్ళే లేదు చేసాండే పోయి వాడు ఒసురు ఉండేవరకు ఆ ఒంటి ఏ నడాలని అది నడానే చేసిన ఆ అనుభవం తగ్గట్ట వాడు ఎక్స్పీరియన్స్ అవును ఓకేనా. సో వీడు 100% దాని మాయాన్ని పురించు వాడు 100% వాడు అన్ఎఫెక్టెడ్ అనే ఉండబోయేండి దానిలో డౌట్ లేదు. బట్ హౌ ఇట్ ఫంక్షన్స్ అనేది కొంచెం నూనకంగా అడిగిన కేள்విలోండి నా పురించి పెట్టాను. పురించుతుందా? సరే మన సబ్జెక్ట్ మారిపోయామా, బట్ ఇవాళ బ్యాక్ టు సబ్జెక్ట్ వస్తా ఇవాళ. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏమంటే ஜீவசிஷ்டினுடைய பவர்னே டிஸ்கஸ் செய்கின்றான் அல்டிமேட்லி. ஸோ கல்பனையின் கலப்பில்லாமல் நீ காணும் போதும் விதவிதமாக தெரிந்தாலும் கூட அதற்கும் காரணம் அந்த சிதாபாசனே என்று நீ உணர வேண்டும் என்பதற்காக இவ்வளவு நெடிய டிஸ்கஷனை நாம் எடுத்துக்கொண்டதாக சொல்லலாம். ஆனால் எப்போது சிதாபாஷன் காரணம் என்று சொல்லிவிட்டோமோ அப்போதே பிரம்மம் நான் என்ற உண்மையின் சேரி புரிஞ்சுக்கொள்ள. ஜஸ்ட் ஃபார் தி ஃபன்னுக்கோசரம் இவாள சிதாபாசன் உண்டு. ஆக்சுவலா நான் சிதாபாசன் దొరుకుது, ఐఎమ్ ది పరబ్రహ్మ. పరబ్రహ్మ ఫర్ ది సేక్ ఆఫ్ ఫన్ కోసరం ఒక పోర్షన్, అది మైన్యూట్ పోర్షన్ వచ్చి మాయలో ఉండి ఆడుతుంది. ఈ సేరి ఫీలింగ్ అనేది సేరి ఉండాలి. అది ఉన్న సరే ఫస్ట్ మనం పిలిచేదే పెద్ద విషయం. మన మనస్సుని ఒడిసి పిలిచి సీతాపాసిని పిలిచామంటే సీతాపాసిని బ్రహ్మత అనేసేది ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్. సో ఫస్ట్ ప్రాసెస్ గా మనం ట్రై చేసేది ఏమంటే டோட்டலி இந்த ஏமே 5வது பாயிண்ட்ல உறுப்பு வழியை வைத்து நாம் முடிவு செய்த மாய உறுப்பு வழியை வைத்து நாம் ஒரு ஆய்வினை மேற்கொண்டோம். இல்லாத உறுப்புகளில் வலி ஏற்படுவதாக சொல்லுவதை வைத்து கண்டிப்பாக அந்த உடல் என்று உடலுக்கும் உடல் நானா இருக்கிறதுக்கு சான்ஸே இல்லை. ஏனென்றால் உடலே இல்லாத போதும் எனக்கு அனுபவம் ஏற்படுகிறது என்பதை எல்லாம் வைத்து பார்க்கும்போது கண்டிப்பாக நான் உடல் அல்ல என்று தெளிந்ததோடு மட்டுமில்லாமல் அப்படி என்றால் மனமே என்றும் நீங்கள் தவறாக புரிந்து கொள்ளக்கூடாது. அந்த மனதையும் தாண்டி ஒருவன் இருக்கக்கூடும். ஏனென்றால் உடல் உறுப்பு இல்லாத வழியை அனைவரும் அனுபவிப்பதில்லை. எத்தனையோ பேருக்கு உடல் உறுப்பு இல்லை, அதில் எந்த விதமான வழியும் அவர்களுக்கு ஏற்படவில்லை. என்றால் இந்த மனதின் பேதம் எங்கிருந்து வந்தது என்று கேட்டால் இந்த மனதை எழுதியவன், அதாவது புரோகிராமர் என்று நாம் சொன்னோம். மனம் என்பதை புரோகிராம் என்று வைத்துக் கொண்டால், சிதாபாஸ் என்பதை புரோகிராமர் என்று வைத்துக் கொண்டால் அந்த எழுதியவன் தான் இதற்கு காரணமாக இருக்கின்றான் என்றும் சொன்னோம். எழுதியவனுக்கு எத்தகைய கெப்பாசிட்டி இருக்கிறது என்று பார்த்தோம் என்றால் ஏற்கனவே எழுதி வைத்ததை மட்டும்தான் அனுபவிக்க வேண்டிய கட்டாயத்தில் இல்லை. அவன் எழுதி வைத்ததை மாற்றவும் முடியும், இப்போதும் எழுதி கொண்டே அனுபவிக்கவும் முடியும் என்ற சர்வ வல்லமை படைத்தவனாக இந்த சிதாபாசன் இருக்கின்றான் என்றெல்லாம் நாம் இதுவரை புரிந்து கொண்டோம். ஓகே நேக்கண்ணா? ఓకేనా. ఓకేదా, పురించుతుంది. అన్న దీని ఏ ఎగ్జాంపుల్ చెప్పే కరెక్ట్ అవుతుందని సుండా. ఇప్పుడు మీరు ఈ లైవ్ సత్సంగానికి మీరే అడ్మిన్, మీరే హెడ్, మీరే ఏం కావాలంటే చేసిన వాళ్ళ ఉన్న అటు ఉండప్పుడు మీరే ప్రోగ్రామర్ సితాపాసన్. ఇప్పుడు అటు ఉండప్పుడు ఇప్పుడు వచ్చి నా వచ్చి మనస్సు, మీ ఉடைய మనస్సు నాతో వచ్చి చెప్పారు నీకు నా వచ్చి పవర్ ఇచ్చేను, నువ్వు ఏం కావాలంటే నువ్వు లైవ్ సత్సంగాన్ని ఏం కావాలంటే నువ్వు కూడా అంపుకోవచ్చు అనేసి నాకు వచ్చి ఇదివే అంపాలే అనేసి నాకు పవర్ ఇచ్చారు. మీ ఉடைய ప్రతిబింబ ఉణర్వులోండి నాకు ఒక ఉణర్వు அறிவு వచ్చింది. அறிவு వచ్చి నాను ఏమైనా వేయచ్చు, లైవ్ సత్సంగాన్ని అంపచ్చు అనేసి ఇచ్చారు పవర్, அறிவு వచ్చింది అని. ఇప్పుడు వచ్చి మీరు వచ్చి ఏదేది అంపాలే, ఏదేది దీని ముందే నిండా వేసి పెట్టిండ్రే ఆ మనసులో, ఏదేది అంపకూడదు, ఇది ఏదేది అంపాలట అనేసి జ్ఞాన ఇది మొట్టు లేకుండా వేరే కూడా అంపాచ్చు అని అంటే మీరు వేసి పెట్టిండారంటే ఇప్పుడు నా వచ్చి జ్ఞాన ఇది అంపుతా అండా అని ఎప్పుడు మీరు సూతురు సరే ఓకే అనేసి ఉడిస్తురు. కొంచెం నా వేరే మాడి అంపేను. ఇప్పుడు వచ్చి ఓ ధ్యాన క్లాస్ లో సేరండా వేరే ఎనాను నచ్చి లౌకికనా ఈ అంగట్టో బాంది ఎనా అట వేస్తానంటే మీరు వచ్చి సూతురు ఏమి ఇది మన ఇటు చెప్పలేదే అన్న, మీరు దీని ముందేకి ఏనా వేసి పెట్టింటారు నా అట్ట ప్రోగ్రామ్ ఇచ్చి నా వేస్తా అని మీ నుంచి మార్చిన వెళ్ళ ఉన్నప్పుడు నాతో వచ్చి ఒక్కటి ఇటు అంపకూడదని చెప్పాలే, లేకపోతే నన్నే కూడా మీరు వచ్చి అడ్మిన్ లోండి ఎత్తిరాచ్చు. ఆ పవర్ అంతలో పవర్ మీకు ఉందేహా అదే మరి అని చెప్పింది వచ్చింది. ஓகே ஓகே. அதாவது நின்னு வச்சு அது நான் சுதானி வச்சு நான் என்னுடைய సబ్కాన్షియస్ మైండ్ மாதிரி క్రియేట్ చేసి నా దానికి కొంచెం పవర్ ఇచ్చి నువ్వు ఆడుకోవచ్చు అనే మాదిరిని అట్ ది సేమ్ టైం నా కంట్రోల్ మీది పోనట్టు. సో ఆ చేంజ్ చేసింది వెళ్ళేటప్పుడు మన చేంజ్ చేసుకోవచ్చునా అనేట పురించుకోవచ్చునా అనే మాదిరి ఎక్స్ప్లెయిన్ చేసేవాటినే కన్నా ఎక్స్ప్లెయిన్ చేసేవి. అవునా
ఓకే, ధారాళంగా టపలాయించాల్సిన తప్పలా. సాన్న నెక్స్ట్ పాయింట్ బాగుంది, అది టైం ఎండో వచ్చింది. వి విల్ డిస్కస్ టుమారో విత్ దిస్ సేమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ కథ. బట్టి ఉడల్ నాణాలని పుంజుకునేది మనది ఈజీగా అట్నే ఒక్కొక్క పాయింట్ లోని వి విల్ గో ఇన్ డెప్త్ దట్ వీఆర్ నాట్ మైండ్ అండ్ వీఆర్ నాట్ ఈవెన్ ఇంటెలెక్ట్ అనే దాన్ని సేరి మనం పుంజుకుందుకు ట్రై చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఓకే చిత్ర, ఓకే సుధా, బాయ్. ఓకేనా? ఓకేనా? అందరికీ